తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన బడిన శ్రీ శివరామకృష్ణరాజు గారికి మద్దతు ప్రకటించిన మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ పెండ్యాల నళినికాంత్, మాజీ రంగంపేట జడ్పీటీసీ శ్రీ మల్లెల సత్యవతి వెంకన్న, మాజీ రంగంపేట మండల వైస్ ఎంపీపీ శ్రీ కొండేపూడి అప్పలస్వామి, మాజీ మర్రిపూడి సర్పంచ్ శ్రీ రిమ్మలపూడి సత్యనారాయణ, మాజీ రాయవరం సర్పంచ్ శ్రీ బొల్లి రాజు, మాజీ వడిసలేరు సర్పంచ్ పైడిశెట్టి సీతాన్న, మాజీ వడిసలేరు ఉప సర్పంచ్ శ్రీ చావా శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ నూలు వీరన్న, రంగంపేట మండల సీనియర్ నాయకులు శ్రీ పేపకాయల వెంకటేశులు, సుబ్బారావు. నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రంగాపురం బిక్కోల మండలం రంగాపురం గ్రామం శివరామకృష్ణరాజు గారిని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దీనికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన శివరామకృష్ణరాజు గారికి పూర్తిగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గత సంవత్సరం కాలంగా లేదా 2 సంవత్సరాల కాలంగా నేను కార్యక్రమాలకు దూరంగా ఉండటం గురించి పోయిన మార్చి 5వ తారీఖున నేను ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ మా ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇస్తే నేను సహకరించడానికి అయాలే పబ్లిక్ మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. దానికి ఆ మాటకు విరుద్ధంగా నాకు వ్యక్తిగతంగా ఆయనతో విభేదాలు తప్ప పార్టీతో కానీ పార్టీ అనుచరంగంతో కానీ నాకు ఎటువంటి విభేదాలు లేవు. మళ్ళీ తిరిగి నేను గత 40 సంవత్సరాల నుంచి మా కుటుంబం మొత్తం నాయకులందరితోనే కలిపి తెలుగుదేశం పార్టీ గురించే కష్టపడడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ ఉమ్మడి అభ్యర్థి శివరామకృష్ణరాజు గారికి పూర్తిగా మా పెద్దలందరినీ కొలుపుకొని పూర్తిగా పార్టీని విజయపదంలోకి ముందుకు తీసుకెళ్తానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏదైనా నాకు ఉన్నది కేవలం ఆయనకి నాకున్న వ్యక్తిగత కారణం తప్ప పార్టీకి నాకు కూడా ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి ఆలోచన కూడా నాకు లేదు. దానికి ఎన్నో రకాలు మీరు అన్నీ చూశారు. ఎన్ని రకాలు నా మీద ఆయన ఏం చేశారు అన్నది మీ అందరికీ తెలుసు. నాకు పార్టీ ఇంపార్టెంట్ కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. మళ్ళీ తిరిగి ఏదైతే మేము అనుకున్నామో ఆ రకంగా మా ఉమ్మడి అభ్యర్థికి ఆయన ప్రకటించడం జరిగింది. పెద్దలందరి సహకారంతోనూ రంగంపేట మండల ప్రజలందరి సహకారంతోనూ కూడా తిరిగి పార్టీని ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన శివరామకృష్ణరాజు గారిని కూడా గెలుపు దిశగా తీసుకెళ్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను.